బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం లభించింది. కవిత రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. 2025 సెప్టెంబర్లో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె రాజీనామా పెండింగ్ లో ఉంది. తాజాగా కవిత మండలికి హాజరై తన రాజీనామా ఆమోదించాలని స్వయంగా చైర్మన్ ను కోరారు. దీంతో ఆమె రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ తరపున గెలిచిన పదవిలో కొనసాగడం నైతికంగా సరికాదన్న ఉద్దేశంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్ణయంపై స్పందిస్తూ భావోద్వేగంతో రాజీనామాలు చేయవద్దని మరోసారి పునరాలోచించుకోవాలని ఆమెకు సూచించారు. అయినప్పటికీ తన రాజీనామాకే కట్టుబడి ఉన్నానని కవిత తెలపడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోమవారం శాసన మండలి వేదికగా ఆమె చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. మండలిలో వీడ్కోలు ప్రసంగం ముగించిన అనంతరం ఆమె తన భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె తన సంస్థ అయిన తెలంగాణ జాగృతిని ఒక రాజకీయ వేదికగా మార్చి ప్రజల్లోకి వెళ్తానని వెల్లడించారు. 2028-29 ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం లభించింది. కవిత రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. 2025 సెప్టెంబర్లో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె రాజీనామా పెండింగ్ లో ఉంది. తాజాగా కవిత మండలికి హాజరై తన రాజీనామా ఆమోదించాలని స్వయంగా చైర్మన్ ను కోరారు. దీంతో ఆమె రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ తరపున గెలిచిన పదవిలో కొనసాగడం నైతికంగా సరికాదన్న ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్ణయంపై స్పందిస్తూ భావోద్వేగంతో రాజీనామాలు చేయవద్దని మరోసారి పునరాలోచించుకోవాలని ఆమెకు సూచించుకోవాలి. అయితే అప్పటికీ రాజీనామాకి కట్టుబడి ఉన్నానని కవిత తెలపడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోమవారం శాసన మండలి వేదికగా ఆమె చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. మండలిలో వీడ్కోలు ప్రసంగం ముగించిన అనంతరం ఆమె తన భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె తన సొంత సంస్థ తెలంగాణ జాగృతిని ఒక రాజకీయ వేదికగా మార్చి ప్రజల్లోకి వెళ్తానని వెల్లడించారు. 2028-29 ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.